నమస్తే. రాష్ట్రంలో కరువు ఎట్లొచ్చింది, ఎవరు తీసుకొచ్చినారు, ఈ చర్చ నడుస్తున్నది. కేసీఆర్ అంటున్నాడు ఇది కాంగ్రెస్ తెచ్చిన కరువు, మేము గతంలో చాలా అద్భుతాలు చేసినాం, నేను పక్కకు జరగగానే రాష్ట్రం మొత్తం ఆగమైపోయిందని కేసీఆర్ అంటున్నాడు. ఇది ప్రకృతి వైపరీత్యం వల్ల వచ్చిన కరువు, మేమేం దీన్ని చేసినాం, దీన్ని కూడా రాజకీయం చేస్తున్నారని కాంగ్రెస్ అంటున్నది. అసలు ఏం జరుగుతున్నది? నా ముందు తెలంగాణ రైతు సంఘం ప్రధాన కార్యదర్శి సిపిఎం సీనియర్ నాయకులు సాగర్ గారు ఉన్నారు, ఆయనతో మనం డిస్కస్ చేద్దాం. సార్ నమస్తే. సో సాగర్ గారు, మీరు రైతుల దగ్గరికి వెళ్తుంటారు, ఎన్నో ఇష్యూస్ మీద ఫోకస్ చేసినారు, ధర్నాలు చేసినారు, నిరసనలు చేశారు, ఎన్నో కరువులు మనకు వచ్చినాయి, తెలంగాణకి దేశం అంతా వచ్చింది. సో ఇప్పుడు వచ్చిన ఈ కరువుకి ప్రధానమైన కారణం ఎవరని మీరు అంటున్నారు? ఇటు కాంగ్రెస్ అన్నట్టు, ఇటు కేసీఆర్ అన్నట్టు, మీరు ఎట్లా డిస్కస్ చేసుకుంటున్నారు మీ పార్టీలో, మీ రైతు సంఘంలో? వాస్తవంగా వర్షాకాలంలో వచ్చినటువంటి వర్షాలు ఏవైతున్నాయో అవి గోదావరి పరివాహక ప్రాంతంలో కొంత వర్షాలు పడినాయి. కృష్ణా పరివాహక ప్రాంతం ఏదైతుందో ఆ ప్రాంతంలో వర్షాలు తగినంత మోతాదులో పడలేదు. ఫలితంగా ఇప్పుడు అక్కడ ఉండేటువంటి రిజర్వాయర్లు కానీ, నదులలో కానీ, చెరువులు కానీ నీళ్లు లేవు. పంటలే ఎండిపోయింది. కొంత పంటలే వర్షాకాలంలోనే కొంత పంటలు ఎండిపోయినాయి, దిగుబడి కూడా తగ్గిపోయింది. ఇప్పుడు రెండవ పంటకు వచ్చేటప్పటికి రిజర్వాయర్లలో నీళ్లు లేవు కాబట్టి చెరువులలో నింపేటువంటి పరిస్థితి కూడా లేదు. కాబట్టి రెండో పంటకు సంబంధించినటువంటి దాంట్లో గ్రౌండ్ వాటర్, ఎప్పుడైతే రిజర్వాయర్లలో నీళ్లు లేవో, చెరువులలో నీళ్లు లేవో, గ్రౌండ్ వాటర్ తగ్గిపోయింది. ఎప్పుడైతే గ్రౌండ్ వాటర్ తగ్గిపోయిందో బోర్లలో నీళ్లు కూడా రావట్లేదు. కాబట్టి ఇప్పుడు ఏం చేస్తున్నారు, కృష్ణా పరివాహక ప్రాంతం అంతా కొత్తగా బోర్లు వేసుకుంటున్నారు. ఇప్పుడు బోరు డ్రిల్లింగ్ మిషన్లన్నీ తిరుగుతా ఉన్నాయి గ్రామాలలో. అంటే వచ్చినటువంటి వాస్తవంగా వర్షాలు లేవు, కరువు వచ్చినటువంటి ఎప్పుడు పడని వర్షాలు ఇవి 2023 సంవత్సరంలో పడని వర్షాలు. పోయిన వానాకాలంలో వర్షాలు తగినంత మోతాదులో పడలేదు కాబట్టి ఇప్పుడు ఈ కరువు వచ్చినటువంటి మాట వాస్తవంగా లేదు. కాబట్టి దాని ఎంతైతే నీళ్లున్నాయో, బోర్లలో ఎంతైతే నీళ్లున్నావో ఆ మేరకే పంటలు వేసుకోమనేటువంటి డైరెక్షన్ ఒకటి ఇవ్వాలి. ఇప్పుడు ఎక్కడైనా కొంత రిజర్వాయర్లలో నీళ్లున్న దగ్గర ఏంటి, ఇప్పుడు తాగడానికి ఇప్పుడు మనం ఏప్రిల్ 1 ఉన్నాం, ఏప్రిల్, మే 2 నెలలు, జూన్ లో కూడా తాగడానికి నీళ్లు కావాలి. కాబట్టి ప్రభుత్వం ఏం జాగ్రత్త చేస్తుందనంటే వ్యవసాయానికి గనక ఇప్పుడున్న నీళ్ళ కనుక వదిలేస్తే ఈ 2 నెలల కాలం అనేటువంటిది మెయింటైన్ చేయడం ఇబ్బంది అవుతుంది, తాగునీటికి ఇబ్బంది అవుతుంది. తాగునీరు కూడా ఎట్లా అలవాటు అయిపోయింది, ఇప్పుడు మిషన్ భగీరథ వచ్చిన తర్వాత ఇంటి దగ్గరికి నీళ్లు అనేటువంటిది అలవాటైంది. ఇప్పుడు ఇవి గనక అయిపోతే తాగడానికే నీళ్లు ఇబ్బంది, ఇప్పటికైనా ఇబ్బంది వస్తుంది, కానీ ఇవి గనక వదిలేస్తే అది కనబడుతుంది. కాబట్టి మేము రైతు సంఘంగా చూసినప్పుడు ఎక్కడైనా అవకాశం ఉన్నటువంటి చోట్ల, పంటలు ఎండిపోయేటువంటి చోట్ల 5 రోజులు 4 రోజులు అట్లా వదిలేస్తే తాగడానికి అవసరమైనటువంటి రిజర్వాయర్లు, చెరువులు నింపుకునేటువంటి అవకాశం ఉంటుంది. అదే సందర్భంలో అక్కడ కనీసం ఎండిపోకుండా పంటల్ని కాపాడుకునే అవకాశం ఉంటుందని చెప్పి మేము మంత్రి గారిని కూడా కలిసినప్పుడు ఇప్పుడు నాగార్జున సాగర్ నుంచి కొంత నీళ్లు, పాలేరు చెరువు కొంత ఇచ్చారు. కానీ మొత్తంగా నీళ్లు వదిలేయడానికి, ఉన్న నీళ్ళని వదిలేయడానికి ప్రభుత్వం సిద్ధం కావడం లేదు. అది ఆ జాగ్రత్త, అంటే తాగడానికే నీళ్ళు ఇబ్బంది వస్తుంది అనేటువంటి ఉద్దేశంతో ఆ జాగ్రత్త తీసుకుంటుంది. కాబట్టి ఇది సడన్ గా అకస్మాత్తుగా వచ్చింది, ఏదో ప్రభుత్వం మారిపోవడం వల్ల వచ్చినటువంటిది ఏం కాదు. వర్షాలు రాలేదు, రాని మాట వాస్తవం. అందుకని దాని వల్ల వచ్చినటువంటి కరువు, దాన్ని ఫేస్ చేయాలి. అంటే కేసీఆర్ చాలా క్లియర్ గా చెప్పిండు, ఎక్కువ వర్షపాతం నమోదైంది, మీరు చూసుకోండి లెక్కలని అన్నాడు. ఇందులో వాస్తవం ఉందా? వాస్తవంగా కొన్ని జిల్లాలు, ఇప్పుడు గోదావరి పరివాహక ప్రాంతంలో ఉంది, ఇప్పుడు అక్కడ నీళ్ళ ఇబ్బంది లేదు. ఇప్పుడు ఉమ్మడి దగ్గర ప్రాబ్లం లేదు, ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఆ ప్రాబ్లం ఉండదు. ఖమ్మం జిల్లాలో నీళ్లు ఎక్కువ వచ్చేసి ఒకేసారి వర్షపాతం వచ్చి గ్రామాలు మునిగిపోయినటువంటి, రికార్డు స్థాయిలో వర్షం వచ్చేసి మునిగిపోయిన ప్రాబ్లం లేదు. కాబట్టి మనం చూడాల్సినటువంటిది అంటే ఓట్లు ఈ రోజు వచ్చినాయి కాబట్టి, ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఆ దృష్టితో కాదు, నిజంగా ఎక్కడైతే ఇబ్బంది ఉందో ఆ ఇబ్బందిని ప్రభుత్వం ఉన్నటువంటి దాంట్లో రైతాంగాన్ని ఆదుకునేటువంటి పరిస్థితి చేయాలి. ఇప్పుడు అక్కడనేమో నష్టం జరిగింది, పంటలు ఏది అధికంగా వర్షాలు వచ్చి నష్టం జరిగింది, అక్కడ రైతుల్ని ఆదుకోవాలి. ఇక్కడనేమో నీళ్లు రాకపోవడం వల్ల, వర్షాలు లేకపోవడం వల్ల, రిజర్వాయర్లలో నీళ్లు లేకపోవడం వల్ల ఇక్కడ నష్టం జరిగింది. మేము కోరుతున్నటువంటిది, ఎక్కడైతే పంటలు నష్టపోయినటువంటి రైతులు ఉన్నారో వాళ్లకు బుడా కమిటీ గతంలో చెప్పింది, ఆహార ధాన్యాలకు ఒక రకంగా, వాణిజ్య పంటలకైతే ఒక రకంగా. మేము తెలంగాణ రైతు సంఘంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతు సంఘాలు అన్నీ అడుగుతున్నాయి, ఆహార ధాన్యాలు పండించేటువంటి దీనికోసం వేసిన పంటలు ఏవైతున్నాయో వాటికి ఎకరాకు 20,000 ఇవ్వండి. వాణిజ్య పంటలు వేసిన దగ్గర కనీసం 40,000 రూపాయలు మీరు పరిహారం ఇవ్వండి. ఇప్పుడు మొన్న అకాల వర్షాలు వచ్చినాయి, దాన్ని ఇప్పుడు ఒకవైపు కరువు, అకాల వర్షాల వల్ల ఇప్పుడు పండ్ల మామిడి తోటలు అసలు సరిగ్గా కాయలేదు, కానీ ఉన్న కాడికి అకాల వర్షం వల్ల నష్టం జరిగింది. తర్వాత
పండ్లు ఒకవైపు, తర్వాత కూరగాయలు పండించింది, వరి నష్టం జరిగింది, మొక్కజొన్న నష్టం జరిగింది. ఇట్లా వేల ఎకరాలు ఒకేసారి సడన్ గా ఒకవైపు ప్రకృతి అంటే వర్షాలు రాకపోవడం, మరోవైపు అకాల వర్షాల వల్ల నష్టం జరుగుతుంది. కాబట్టి ఈ దిశగా ప్రభుత్వం చేయాల్సినటువంటిది లేదు, ప్రతిపక్షాలు మాట్లాడాల్సినటువంటిది, మేము కోరుతున్నది ఏంటంటే ఈ రైతాంగం ఎవరైతే నష్టపోతున్నారో, ఇట్లాంటి 2 విపత్తులు వచ్చింది. ఈ 2 విపత్తులు వచ్చినప్పుడు తట్టుకునేటువంటి పరిస్థితి ఉండదు కుటుంబం, అప్పుల బారిన పడతారు. దానివల్ల ఆత్మహత్యలు ఎందుకు జరుగుతాయి? ఆత్మహత్యలు అంటే ఒకేసారి ఇట్లాంటి విపత్తు వచ్చినప్పుడు ప్రైవేట్ వడ్డీ వ్యాపారస్తుల దగ్గర అధిక వడ్డీలకు తెచ్చి అప్పులు తెచ్చి పెట్టుబడి పెడితే ఇట్లాంటి నష్టం వచ్చినప్పుడు కుటుంబం తట్టుకోదు. ఇప్పుడు 3 నెలల్లో 200 మంది ఆత్మహత్య చేసుకున్నారు ఈ కరువు వల్ల అని అంటున్నారు. లాస్ట్ 10 సంవత్సరాలుగా అసలు ఎక్కడ ఒక్క రైతు కూడా ఆత్మహత్య చేసుకోలేదని దాన్ని అట్లా క్లెయిమ్ చేసుకుంటున్నారు. అసలు ఇందులో వాస్తవాలు ఏంటి? వాస్తవంగా తెలంగాణ రాష్ట్రం రైతుల ఆత్మహత్యలలో మనం 3వ స్థానంలో ఉంది. మహారాష్ట్ర తర్వాత ఆ ఆత్మహత్యల ఇప్పుడు గత 5-6 సంవత్సరాల్లో పుష్కలంగా వర్షాలు వచ్చినాయి, రిజర్వాయర్లు నిండినాయి, పంటల దిగుబడి రికార్డు స్థాయిలో పెరిగింది. అయినా ఆత్మహత్యలు కొనసాగుతున్నాయి. ఆత్మహత్యలు ఆగలే. ఇంకా కొన్ని నమోదు కాకుండా ఉన్నాయి. ఆత్మహత్యలు ఎందుకు నమోదు కాలేదు అని అంటే మనం రైతు బీమా ఉంది. రైతు బీమా న్యాచురల్ డెత్ అయినా, కరెంట్ షాక్ తో చనిపోయినా, లేదా యాక్సిడెంట్ తో చనిపోయినా, ఆత్మహత్య అయినా బీమా వస్తుంది. కాబట్టి వాటిని నమోదు చేయడానికి కూడా సిద్ధంగా ఉంది. ఎందుకు నమోదు కాలేదు? కొన్ని డబ్బులు ఎట్లా వస్తున్నాయి? ఆత్మహత్య అనుకుంటే మళ్ళీ నీవు కావాల్సినటువంటిది ఏంటి? పోస్ట్ మార్టం రిపోర్ట్, 7 రకాల రిపోర్ట్లు కావాలి. అవన్నీ అవసరం లేకుండానే ఇప్పుడు బీమా వచ్చిన తర్వాత డబ్బులు వస్తుంది. కాబట్టి అది కూడా ఒక కారణం, నమోదు కాకపోవడానికి కొన్ని, అది కూడా ఒక కారణం. అందుకని ఆత్మహత్యలు ఆగిపోలేదు, ఏదో కారణం చేత. ఇప్పుడు మిర్చి ఉంది, తామర వైరస్ వచ్చింది. ఒకేసారి తామర వైరస్ వచ్చిన తర్వాత మిర్చి రైతులు ఆత్మహత్యలు చేస్తారు. దాదాపు ఇప్పుడు కొత్తగూడెం జిల్లాలో, మహబూబాబాద్ జిల్లాలోనే 55 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. అంటే ఇప్పుడు పత్తికి ఉంది, గులాబీ తెగులు వచ్చింది. గులాబీ తెగులు వచ్చినప్పుడు ఒకేసారి లక్షల ఎకరాలలో పంట నష్టం జరుగుతుంది. వాళ్ళు ఆత్మహత్యలు చేసుకుంటున్న పరిస్థితి ఉంది. అందుకని ఇప్పుడు చేసిన పనులు చేసిన వరకు చెప్పుకోవడము ఇబ్బంది ఏం కాదు. చేసిన పనిని మనమేం కాదనట్లేదు. పంటలు పెరిగినాయి, నీటి లభ్యత పెరిగింది, ఇవన్నీ ఓకే. కానీ ఆత్మహత్యలు ఆగేదాని కోసం చేయాల్సినటువంటి ప్రయత్నాలు గత ప్రభుత్వం చేయలేదు. ఈ ప్రభుత్వం అయినా ఆ జాగ్రత్త తీసుకొని చేయగలిగితే వాటిని నివారణ చేసేటువంటి అవకాశం ఉంది. కౌలు రైతులు ఉన్నారు మన దగ్గర. ఇప్పుడు కేసీఆర్ గారు కౌలు రైతులను నేను గుర్తించాను అన్నారు, అసెంబ్లీలోనే డైరెక్ట్ గా అన్నారు. కాబట్టి రైతుల ఆత్మహత్యలలో సగానికి పైగా కౌలు రైతులే ఉంటాయి. కౌలు రైతులకు అదనంగా భారం. ఇప్పుడు అదనంగా రైతుతో పాటు పెట్టుబడి పెట్టడంతో పాటు అదనంగా కౌలు భారాన్ని కూడా మోయాలి ఆయన. ఇప్పుడు పెట్టుబడికి సంబంధించి ఇప్పుడు పట్టాదారుడైతే ప్రభుత్వ బ్యాంకులోనో సహకార బ్యాంకులోనే లోన్ దొరుకుతుంది. కానీ ఈ రోజు కౌలు రైతుకు ఎక్కడికి వెళ్ళాలి? డైరెక్ట్ గా ప్రైవేట్ వడ్డీ వ్యాపారస్తుల దగ్గర అధిక వడ్డీకి అప్పులు తెచ్చుకోవాలి. అందుకని మనం చూసినప్పుడు కౌలు రైతులకు సంబంధించినటువంటి దాంట్లో వాటిని నివారణ చేసే దానికోసం ప్రయత్నం జరగలేదు. ఈ ప్రభుత్వమైన ఇప్పుడు హామీ ఇచ్చినారు ఎన్నికల మేనిఫెస్టోలో. కాబట్టి వీళ్ళు కౌలు రైతులని హామీ ఇచ్చారు. కౌలు రైతులకు సంబంధించినటువంటిది వీళ్ళు ఒక నిర్ణయం తీసుకొని వాళ్ళని ఇప్పుడు 30% పైగా వ్యవసాయం కౌలు రైతుల ద్వారా జరుగుతుంది తెలంగాణ రాష్ట్రం. కాబట్టి ఆ రకంగా చూసినప్పుడు వాళ్ళని ఆదుకునేటువంటి ప్రయత్నం చేయగలిగితే ఉపయోగం చేయదు. వాళ్ళకి ఏ స్కీము లేదు. వాళ్ళకి ఇప్పుడు రైతు బీమా వర్తించదు, రుణము రాదు, తర్వాత పంటల బీమా రాదు, తర్వాత చివరికి పంట అమ్ముకుందాము మార్కెట్లో వెళ్ళి అంటే కూడా ఆయనకు డబ్బులు ఆయన ఖాతాలో పడవు. నువ్వు ఐకేపీ కేంద్రంలో అమ్ముకున్నా, కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కొనుగోలు కేంద్రంలో అమ్ముకున్నా ఆయన ఖాతాలో డబ్బులు పడవు. కాబట్టి అన్ని రకాలుగా ఇబ్బంది ఎదుర్కొంటున్నారు. మరోవైపు దాదాపు 7.5 లక్షల ఎకరాలలో అటవీ భూములు సాగు చేసుకుంటున్న రైతులు ఉన్నారు. వాళ్ళకి ఇవ్వలేదు, హక్కు పత్రాలు వాళ్ళకి లేదు. కేవలం 11.5 లక్షల ఎకరాలకు ఇస్తామన్నారు, 4,02,000 ఎకరాలకు మాత్రమే ఇచ్చారు. మిగిలిన వాళ్ళందరూ వాళ్ళకు కూడా ఏ హక్కు లేదుగా. కాబట్టి వాళ్ళు ఇబ్బందిని ఎదుర్కొంటున్నారు. అందుకని ఏ రీత్యా చూసినా ఇబ్బందులు పడుతున్నటువంటి రైతాంగాన్ని ఆదుకునేటువంటి దిశగా చర్యలు చేపట్టాలి తప్ప ఇప్పుడు ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఎన్నికల కోసము ఆరోపణలు ప్రత్యారోపణలు అనేటువంటి దిశగా కాకుండా నిజంగా రైతాంగాన్ని ఆదుకునేటువంటి దిశగా చర్యలు చేపట్టాలని చెప్పి కోరుతాం. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇది సాగర్ గారి విశ్లేషణ. ఈ ఎలక్షన్స్, ఈ స్టంట్లు, ఈ డ్రామాలన్నీ పక్కన పెట్టండి, రైతుల కోసం ఆలోచించండి, అధికారమైన ప్రతిపక్షమైన. సో ఖచ్చితంగా ఆ పని ప్రభుత్వంలో ఉన్న వాళ్ళ బాధ్యత. సో ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు కూడా గతంలో ఏం చేసినాం, ఏం చేయలేదన్న దాన్ని కూడా మీరు ఆత్మపరిశీలన చేసుకొని ప్రజల్లోకి వెళ్లాల్సిన అవసరం ఉన్నది. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.